యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం, అంటే లాస్ట్ వచనం. యెహెజ్కేలు గ్రంథానికి చివరి వచనం. యెహెజ్కేలు గ్రంథం చివరి వచనం, చివరి అధ్యాయం చివరి వచనం. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణం. యెహోవా యుండు స్థలము అని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలము అని నాట నుండి ఆ పట్టణానికి పేరు. చదివిన వాక్యం పరిశుద్ధాత్ముడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగిన కృప ధన్యత మనకు అనుగ్రహించి ఆ వాక్యపు లోతుల్లో మనల్ని స్థిరపరిచి నీతి మార్గాల్లో మన దేవుడు మనల్ని అందరినీ స్థిరపరచు నడిపించును గాక. దేవుని బిడ్డలారా, ఎల్లాయిపాలెంలో వాక్యం విన్నప్పుడు దేవుడు మనకి ఎలా పరిచయం అండి? అక్కడ యెహోవా ఈరే. చెప్పండి, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా చూసుకుంటాడు. విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో బతకమని మనకి ఎలా పనులు దేవుడు చెప్పాడు. యెహోవా ఈరే. అయితే ఇక్కడ ముత్తుకూరులో అదే వరుసలో చూచినట్లయితే చదివిన వాక్యంలో యెహోవా ఉండు స్థలం అని నేటి నుండి దానికి పేరు. ఆ నగరానికి, ఆ పట్టణానికి, ఆ పట్టణం పేరు ఏం పేరంటే యెహోవా ఉండు స్థలం అని పేరంట. ఆ పట్టణానికి అని రాయబడింది. మూల భాషలో యెహోవా ఉండు స్థలము అనే పదానికి అర్థం ఏంటంటే, యెహోవా ఉండు స్థలం అనే చోట హీబ్రూ గ్రంథాల్లో ఏ పదం రాశారంటే యెహోవా షమ్మా అని రాశారు. యెహోవా ఉండు స్థలము అన్న ఈ ప్రాంతంలో హీబ్రూ లాంగ్వేజ్లో ఏ పదం వాడారంటే యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే దేవుడు అక్కడ ఉండును అని అర్థం. చెప్పండి తల్ల, యెహోవా షమ్మా అంటే అర్థమైంది. యెహోవా అక్కడ ఉండును, దేవుడు అక్కడ ఉండును. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకొనును. యెహోవా షమ్మా అంటే దేవుడు అక్కడ ఉండును. ఆ పట్టణములో యెహోవా స్థలం. ఎంత మంచి మాట! ఏం చెప్పేందాక యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణానికి పేరు. యెహోవా ఉండు స్థలము అన్న దగ్గర యెహోవా షమ్మా అని రాశారు హీబ్రూ బైబిల్లో. మన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి బిడ్డలారా. మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం ఈ పేర్లు. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేను, యెహోవా ఎలోహీను, యెహోవా ఎలోహా, యెహోవా ఎలోహే అని చెప్తుంటుంది పాస్టర్ ప్రార్థన చేసేటప్పుడు, స్తోత్రాలు చెప్పేటప్పుడు. మీరందరూ ఏందో అమ్మ ఇది చెప్పుకుంటా ఉంది, ఏందా పేర్లు అని అనుకున్నాం కదా. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉందన్నమాట దానికి. ఈరోజు దేవుడు 2 పేర్లు నేర్పిస్తున్నాడు మనకి. ఒక పేరు అర్థమైపోయింది, యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా షమ్మా ఉందా? దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. బైబిల్లో ఉందా? కొత్త నిబంధనలో కూడా ఉంది. మత్తయి సువార్త చూడండి అన్నమాట. మత్తయి సువార్త
సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని రాయబడింది. 28వ అధ్యాయం 20 వచనం ఉంది ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, అబ్బా చివరి అధ్యాయం చివరి వచనం, బా ఏం మాటలన్నా, యెహెజ్కేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో యెహోవా షమ్మా అని ఉంది. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఏముంది తెలుసా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అబ్బా దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం, యెహెజ్కేలు గ్రంథం లాస్ట్ మాట యెహోవా షమ్మా, దేవుడు అక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త లాస్ట్ మాట, నేను మీతో కూడా సదాకాలం ఉంటాను. నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? దేవుడే మత్తయి సువార్త రాయించాడు. ఏమని? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం అంటే బతికినంత కాలం అని. యుగ సమాప్తి వరకు అంటే మనకు కాదు, మన తర్వాత వచ్చే వాళ్ళకి, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి, ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి. ఈ మాటలు చెప్పింది ఎవరితో? శిష్యులతోటి. వాళ్ళు ఎప్పుడు బతికారు? 2000 సంవత్సరాల క్రితం బతుకున్నారు. వాళ్ళతో ఉన్నాడు దేవుడు. వాళ్ళ తర్వాత 20 తరాలు వస్తే ఇప్పుడు మనం వచ్చాం. మనతో కూడా ఉన్నాడు దేవుడు. మనతో ఆగిపోతాడా? లేదు. యుగ సమాప్తి వరకు సదాకాలం తన ప్రజలకు తోడుగా ఉండే దేవుడు. బిడ్డ నీరసంగా ఉండవు, సరే, నేను కాదనట్లా. 3 ఆరాధనలో పాల్గొమలు పొందావు, కాదనట్లా. ముత్తుకూరోళ్ళు ఉదయం ప్రార్థన చూసుకుని ఇంటికి ఉండి వచ్చారు కదా, ఎందుకైనా నీరసంగా ఉన్నారు ముత్తుకూరోళ్ళు? మిగతా వాళ్ళు అంటే 3 దగ్గర తిరిగాం కాబట్టి కొంచెం మేము కళ్ళు మూసుకొని వాక్యం చెప్పినా తిరిగినా అదొక అర్థం ఉంది. కష్టపడింది మేము, నిద్రపోయేది నీరసంగా ఉండేది నయమక్క, ఒప్పుకోను. నేను ఒప్పుకోను. కష్టపడింది మేము, ప్రయాసపడింది మేము, తూగేది మీరా? లేదు. మేం కష్టపడితే మేమే తోగాల. మేం కష్టపడితే మీరు ఎడ తోగుతారు? డైరెక్టర్ గారు కష్టపడ్డారులే, అందరూ కష్టపడ్డారులేమ్మా. తల్లే ధన్యులు మీరు. చెప్తున్నా, నిజంగా చెప్తున్నాను, మీరు ధన్యులు. ఇన్నిసార్లు కూడుకోవటం అందరికి దొరకదు ఈ భాగ్యం. ఆమె చెప్పండి గట్టిగా. ఆదివారం ఒక్క పూట 1 గంట మందిరంలో గడిపి వారం అంతా లోకంలో తిరిగే భక్తులు కనపడతారు మనకి. ఇన్నిసార్లు మీరు మందిరంలో కూడుకుంటున్నారు, మీకు మామూలు ఆశీర్వాదం కాదు. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఏమంటాడంటే, మీ జీవితాంతం నేను మీతో కూడా ఉంటా. నేను ఎవరినో తెలుసా? యెహోవా షమ్మా. చెప్తారా ఎవరైనా? అందుకని మీరేం మనం ప్రార్థించినప్పుడు ఏం చేయాలి? తండ్రి, డాడీ, యెహోవా షమ్మా అని అర్థమైంది. నాతో కూడా ఉన్న దేవుడా అని అర్థం. యెహోవా అక్కడ ఉన్నాడు అని అర్థం. యెహోవా షమ్మా అంటే మత్తయి సువార్త లాస్ట్ వచ్చి చెప్తుంది, నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పటిదాకా? సదాకాలం. మా తర్వాత ప్రభువా యుగ సమాప్తి వరకు కూడా ఉంటా, తోడై ఉంటా. నేను నా బిడ్డలకు తోడుగా ఉండేవాడినమ్మా, నా బిడ్డలతో ఉండేవాడిని. ఇప్పుడు నయమొకతో దేవుడు ఉన్నాడా? లేడా? ఉన్నాడు. కనికరమ్మతో లేడా? ఉన్నాడు. మీతో లేడా? మాతో లేడు సార్, మేము పాపం చేసేవాళ్ళమే. అపవాసాలుగానే భూప్రపంచమంతా ఆయన సన్నిధి నిండి ఉంది. ఆయన సన్నిధి మనతో ఉంది. యేసు ప్రభు మనతో ఉన్నాడు అని అర్థమైంది. ఆయనే మందరికి వచ్చాడు. ఇప్పుడు మనతో ఉంటాడా అంటే ఒక మనిషిలాగా మన తోడుగా వచ్చి ఉంటాడని కాదు దాని అర్థం. ఆయన సన్నిధి మనతో ఉంటుంది అనమాట. ఆయన సన్నిధి అంటే అర్థం చెప్పంటారా? ఆయన సన్నిధి అంటే ఇప్పుడు సినిమా హాల్లోకి పోయినప్పుడు అప్పట్లో ఏసీ స్మెల్ కొట్టద్దు లోపల బాగానే కదా, అది ఇంకెక్కడ రాదు మళ్ళీ మనకి. ఆ లోపల పోయినప్పుడే కొట్టద్ది. 2 గంటల సినిమా హాల్లో కూర్చొని బయటకు వచ్చే మనకి మన 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 చొక్కా కూడా ఆ వాసన వస్తూ ఉంటుంది. మా అమ్మ ఆ వాసన చూసి గుర్తుపట్టేసింది సినిమా పోయాలని. మమ్మీ ఆహా నేను ఈరోజు బాగా అక్కడ చూడవాకు నువ్వు అనేది. మాటల్లో దగ్గరికి వచ్చి వాసన చేసేది. రే కొట్టేవు దెబ్బ, నువ్వు ఏడాది కొట్టేవు, నువ్వు బాలా నీ వాసన చెప్పట్లేనాక. ఆ వాసన బాగోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని. ఎన్ని ప్రయత్నాలు చేసినా సొక్కాలు ఏదో ఒక మూల వాసన పట్టుకో ఉండేది. సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ వస్తే కొంతమందికి అది అలవాటు. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. ఏ స్మెల్ వస్తుంది? డెటాల్ స్మెల్ అంట. మైనమ్మ ఏమో అన్నకు డెటాల్ స్మెల్ వచ్చింది. నాకే స్మెల్ వస్తుంది అంటే ఇంజక్షన్లు మందులు స్మెల్ వస్తుంది అనమాట. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది హాస్పిటల్ స్మెల్. సినిమా హాల్ స్మెల్ ఒకటి. ఇంకా చెప్పండి, అట్లా స్మెల్ చెప్పండి ఇంకేదైనా తెలిసిన వాళ్ళు.
హోటల్కి పోయామనుకోండి, బిర్యానీ హోటల్కి పోయామనుకోండి, ఏ స్మెల్ వస్తుంది? మసాలా స్మెల్ వస్తుంది. అట్లాగా దేవునికి కూడా ఒక స్పర్శ, దేవునికి కూడా ఒక వాతావరణం ఉంది. దేవుడు ఒక చోట ఉంటే ఆ వాతావరణం వేరనమాట. ఆయన వాతావరణం వచ్చేస్తుంది అక్కడ అంతా. మాంసం హోటల్కి పోయినప్పుడు మసాలా స్మెల్, హాస్పిటల్కి పోయినప్పుడు మందుల స్మెల్, సినిమా హాల్కి పోయినప్పుడు ఏసీ స్మెల్ ఎట్ట వస్తుందో, యేసయ్య ఒక చోట ఉంటే ఆ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఇంకెంతకంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేను, నాకు చేత కాదు కూడా. లోక దేవుని సన్నిధి మనతో వచ్చిందంటే అదొక ప్రత్యేకమైన వాతావరణం. ఇంకా దెయ్యాలు ఉన్నవాడా? ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంటుంది, ఆయన సన్నిధి మన ఒంట్లో ఉంటుంది, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆయన పేరు యెహోవా షమ్మా. ఆయన మనతో కూడా ఉన్నవాడు. ఎప్పటిదాకా? సదాకాలం. సదాకాలం, జీవితాంతం, మట్టిలోకి పోయే వరకు. శరీరం మట్టిలోకి పోయింది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన మనల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు తల్లే. ఒక్క క్షణం కూడా మనల్ని విడవలా. మనకు కనబట్టలేదు కాబట్టి మనం అటు అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, బిడ్డ నా సన్నిధి నీతో కూడా ఉందమ్మా. బైబిల్లో చాలాసార్లు ఏం రాయబడిందంటే, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును చాలాసార్లు రాయబడింది బైబిల్లో. నా సన్నిధి అంటే నేనే నీతో వస్తున్నాను, నా సన్నిధి నీకు తోడుగా పంపుతున్నాను. ఒకసారి మోషే గారు ఏమన్నారంటే, ఆ మాట చూడండి ఒకసారి మీకు అర్థం కావట్లేదు కదా, ఇది చెప్పాను మీకు, నేను వాసన మీకు స్మెల్ చెప్పా అర్థం అవ్వాలని. మోషే గారు ఏమంటారంటే చూడండి, దేవుని గురించి ఒక మాట మాట్లాడుతున్న మోషే గారు. నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనం తీయండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో మోషే గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకసారి దేవుని బిడ్డలారా 14 చదువుతాం, పై వచ్చిన చదువుదాము. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూడండి దేవుడు ఏమంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అనగా, మోషే చెప్తున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుమో, ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుపోవద్దు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే ఈ అరణ్యంలో ఇక్కడి నుంచి మమ్మల్ని ముందు కదిలించొద్దు ప్రభువా. నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగిందని దేనివల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. చూడండి, దేవుని సన్నిధి మనతో వస్తుంది అంటే అర్థము దేవుడే మనతో వస్తున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యెహోవా షమ్మా, మనతో కూడా వచ్చేవాడు, ఆయన సన్నిధిని మనతో ఉంచేవాడు. నిరంతరం తిన్నా, కూర్చున్నా, పడుకోవన్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, కూర్చున్నా, ఆయన సన్నిధి మనతో కూడా ఉంది ఉంది ఉంది. ఎంత ప్రేమ తల్లి దేవుడికి అసలు. అరేనా ఇన్ని సంవత్సరాలు ఈ వాక్యాలు ఏమైపోయినాయి నాకు అర్థం కావట్లా. జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఈ వాక్యాలతోనే పోయిన జీవితం అంతా. ఇన్ని వాక్యాలు ఉంటే ఏమైపోయింది మన మైండ్? దేవుడు లైట్ ఇచ్చాడు, స్విచ్ చేశాడు. ఎందుకు స్విచ్ చేసాడు చెప్పండి వారనా? మనకు 1000 మంది ఆత్మలు కావాలి ప్రార్థన చేస్తున్నామాట. చర్చి కావాలి, మాకు 100,000 మంది ఆత్మలు కావాలా అని మనం ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాం. నేను ఒక పక్క, ప్రభువా నాకు వాక్యం చేత కావట్లా అనిపిస్తుందా నాకు. ఇదేంది వాక్యం చెప్తాను, అందరూ పారిపోతాం చర్చిలో నుంచి. కరెక్ట్ కాదా? ఏదో ఒకటి నాకు నేర్పి, నువ్వు పిలిచావు, నేర్పివా అని నేను ఆయన మీద తొగ్గు వేసుకుంటా. నువ్వు నీ గురించి నేను కరెక్ట్గా వాక్యం చెప్తాను, వెళ్ళిపోతున్నారు ఏంది అందరూ? అటు వెళ్ళకూడదు కదా. నువ్వు ఏదో జరుగుతుంది, నాకు నేర్పించవా? నువ్వు కానీ నాకు నేర్పించకపోతే పరలోకం వచ్చి కూడా నేను వదలని నేను చెప్తుండా అని ఒక పక్క నేను ఏడవటం, ఒక పక్క మనందరం మందిరం అభివృద్ధి చెందాలి, ఆత్మ రావాలి, ఏడస్తాం. దేవుడు చూసి ఈయన కానీ నేను కానీ వదిలిపెట్టానంటే పరలోకంకి వచ్చి కూడా నన్ను వదిలిపెట్టి లేడని స్విచ్ చేశాడు. లోపల ఏం వేశాడు? స్విచ్ చేశాడు. ఇప్పుడు వాక్యం వేరే ఒక కోణంలో అర్థమవుతుంది మనకి. నిన్ను శిక్షిస్తానని వాక్యంలో ఉందనుకో, బైబిల్లో నాకు కనపడింది అనుకో, అమ్మో వద్దుది అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను గద్దించి నీ మీదకి మిడతలు పంపిస్తా అనే వాక్యం ఇప్పుడు కనపడుతుంది అనుకో, అమ్మో వద్దు, నీ మిడతలు వద్దు, నీ శిక్ష వద్దు. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదులే, మిమ్మల్ని దేవుడు సేవకు పిలుచుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే,
చూసే పాస్టర్ సార్ ఇంకా అమ్మో ఆడ చెప్పడంట, ఇడ చెప్పడంట, అట చెప్పకూడదంట, భయం వచ్చేసింది సార్కే. ఏమని అనుకోండి, నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కరుణక్క, ఆయన సదాకాలము మనతోనే ఉన్నాడు. ఇప్పుడు నీతోనే ఉన్నాడు యేసునామములో. నువ్వు చర్చిలో నిద్రపోయినా, తూగినా, నువ్వు వాక్యం వినకపోయినా నీతోనే ఉన్నాడు అంతే. యెహోవా సన్నిధి మనకు తోడుగా వస్తుంది. నిద్రపోతున్నాం అంటే ఏదో బలహీన పడ్డాం, ఫుల్గా తినొచ్చామో, ముక్కలు తిన్నావో, ఏదో వస్తాం తూగాడా రానే. నిద్రపోయే వాళ్ళు కూడా దేవుడు తోడుకున్నాడు అంతే చేస్తున్నాం. మళ్ళీ ఎందుకు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలా? డైరెక్టర్ గారు మీరు కానండి, మీ పనులు మీరు ఉండండి, డైరెక్టర్ గారు మీ పనులు మీరు ఉండండి. ఎందుకు వదిలిపెడతారు దేవుడు మనల్ని? తలే ఆయన నీకు తోడు. మోషే గారు ఏమంటున్నారంటే, నువ్వు మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకుపోవద్దు. నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా మమ్మల్ని ఎక్కడి తీసుకుపోవద్దు ప్రభువా. మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావని, మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నావు మాకు ఎలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వచ్చినప్పుడే కదా మాకు తెలుస్తుంది. మోషే వాళ్ళంటే నాకు నచ్చట్లా, ఇజ్రాయేల్ నచ్చట్లే, నాకు కోపం వచ్చేస్తుంది. మోషే నీకు తోడుగా ఉంటా, వాళ్ళకి తోడుగా ఉండను అన్నాడు. ఎవరు? దేవుడు. నేను ఇశ్రాయేలుకు తోడుగా ఉండను. కరుణక్క కష్టపడింది మేము, కళ్ళు మూసేది నువ్వు, మేము ఒప్పుకోము చెప్తున్నా. కష్టపడింది మేము, నువ్వు కళ్ళు మూయకూడదు. ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఎక్కడ చెప్పాను? ఎక్కడున్నాము? కరుణక్క దగ్గర ఉన్నాం. రండి. ఎందుకు? కోరేశా తోడుగా. ఎవరికి? ఏం చెప్పాడంటే దేవుడు, వాళ్ళు బొమ్మలు పెట్టుకుని పూజించారు, నాకు వాళ్ళు నచ్చట్లా, నేను వచ్చానంటే వాళ్ళని చంపేస్తా, నాకు కోపం వచ్చేస్తుంది, నేను రాను, వాళ్ళ మధ్యకి రాను, నీకు తోడుగా ఉంటా. నువ్వు నా బిడ్డవి, నా కోసం నిలబడ్డావు బిడ్డ మోషే, నా సన్నిధి నీకు తోడుగా పెడతా, వాళ్ళకి రాను అన్నాడు. మోషే గారు ఏమన్నారంటే, అది ఎట్ట ప్రభువా, నా ఒక్కడికి తోడుగా ఉంటే ఆ బిడ్డలందరూ వదిలేస్తే లోకమంతా ఏమనుకుంటుంది నాయన? అయ్యా నువ్వు కృపామయుడు అయ్యా, ప్రేమగల దేవుడు అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా రాయ్యా, మా మధ్యకి రాయ్యా, మాతో కూడా నువ్వు రావాలి, నాతో కాదు మా అందరితో నువ్వు రావాలి. ఆ ప్రార్థన దేవుని మనసు కరిగించేసింది యేసునామములో అంతే. ఆ లాస్ట్లో కిందకు వస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే నీ ప్రార్థనను బట్టి నేను మీతో వస్తానులే అన్నాడు. దేవుడు మనతో వస్తేనే అరణ్యంలో కూడా నీళ్ళు దొరుకుతాయి మనకి. ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో వస్తేనే ఏం దొరుకుతాయి? పూరేళ్ళ పెట్టలు దొరుకుతాయి. దేవుడు మనతో వస్తేనే మేఘస్తంభం, అగ్నిస్తంభం. ఆయన రాలేదా? అవుట్. తలే దేవుడు మనందరితో ఉన్నాడు. చెలిలా దిగులు పడద్దు, కుంగిపోవద్దు. ఆయన యెహోవా షమ్మా. ఆయన యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే అర్థమైంది, ఆయన అక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త ఏం చెప్పింది? నేను మీతో కూడా ఉన్నాను అంటే మన దేవుడు షమ్మా అంటే మనతో. మన జీవితాల్లో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఏడుపులున్నా, బాధలున్నా, ఆనందమైన, సంతోషమైన, దుఃఖమైన, నాట్యమైన, ఎట్టి పరిస్థితులు మన జీవితాల్లో దాడి చేసినా ఆయన మనతో కూడా ఉన్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి బయటికి ఎట్టెళ్తావక్క నువ్వు? అసలు బయటికి ఎట్టెళ్తావారనో దేవుని వదిలిపెట్టి? చచ్చిపోవాలి ప్రభు కోసం మనమా? ఆయనకి ఎన్ని ముద్దులు పెట్టాలో బైబిల్ పట్టుకొని. ఇంకా ఒక మనిషిలాగా వస్తే గట్టి కౌగులించుకొని ఏడవాలన్న నాకైతే. స్విచ్ చేయకపోతే నా జీవితం ఏమైపోయింది నాయన. ఇక్కడ వేసే స్విచ్ లోపల ఒక్క స్విచ్ వేస్తే జీవితమే మారిపోయింది. వేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేసిందంటే, ఒక్క స్విచ్ చరిత్రనే మార్చేసింది వేస్తున్నాము. ఇంకా హోలీ జడ్జి పరిచర్య ఇక చూసుకొని ఎట్టబోద్ద పైకి. దానికి కారణం మీ ఏడుపు కూడా ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. అయినా మా సంఘం పైకి లేవాలా, మాకు ఆత్మలు కావాలా, మా సంఘం వృద్ధి అవ్వాలా, మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావు, మా సేవకుడిని ఎందుకు పిలుచుకున్నావు, మీరు ఏడుస్తున్నారే, మీ ఏడుపు చూడలేకపోయాడు, నా ఏడుపు చూడలేకపోయాడు, అందరి ఏడుపు చూడలేకపోయాడు, ఇంకా నా వల్ల కాదని స్విచ్ చేశాడు లోపల. ఒకవేళ కానీ స్విచ్ చేయకుండా ఉంటే ఇప్పుడు వాక్యం ఎట్టుండేది తెలుసా? నయోమక్క ఎందుకు ఎట్టుండేదా దీనికే. అప్పుడు నయోమ కలిగా, చూడు సారు ఏదో పరిస్థితులు బాగలేక నేను అటైతే చూడు ఎట్ట చెప్పిస్తున్నాడు, ఈయన చూడు ఎట్ట చెప్పిస్తున్నాడు. ఆ పాస్టర్ ఎక్కువ శాపాలు చెప్తాడమ్మా, 24 గంటల శాపాలేనా. నయోమక ఫీల్ అయితే సరే పక్కన పెట్టు. బైబిల్ ఏం చెప్పింది?
నీ నోట్ల నుంచి ఎక్కువ శాపాలు పలుకుతున్నావు అనుకో, సంఘం కూడా శాపం అయిపోద్ది, కుటుంబాలు శాపం అయిపోతాయి. నాలుగు మీద ఆశీర్వచనాలు కనపడాలి ఎక్కువగా. ఆమె చెప్పండి గట్టిగా. మీ నోళ్లతో కూడా మీరు పక్కన వాళ్ళు ఏం చేయాలా? శపించాలా, ఆస్వాదించాలా? నువ్వు బాగుండాలక్క, నువ్వు బాగుంటావక్క, ఏం కాదక్క, దేవుడు తోడుకుంటాడక్క, నీకేం కాదక్క, ఆస్వాదిస్తాడు, బాగుంటావు, ఇయే మాట్లాడాలా. మనల్ని ప్రేమించాడు తమ్ముడా దేవుడు. ఇక మన సేవ ఎట్లా లేస్తుంది మీరు చూడండి. మన కన్నీళ్ళు చూశాడు దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, రై నువ్వు ఏడ్చావు కదా, నేను చెప్తున్నా చూడు, నేను ఎక్కడో లేనురా, నీకు తోడుగా ఉన్నా, నీతోనే ఉన్నా నేను. నా పేరు యెహోవా షమ్మా, నేను మీతో కూడా సదాకాలం ఉన్నాను. మోషే గారు నీ సన్నిధి నాతో రావాలని కోరుకున్నాడు. మనం కూడా ప్రతి ఉదయాన తండ్రి నాతో రా, తండ్రి యేసయ్యా నాతో రా, నీ సన్నిధి నాతో ఉంచు ప్రతి క్షణం. నువ్వు యెహోవా షమ్మావు కదా, నాతో ఉంటావు కదా, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయేటట్టు చేసే ఏ అక్రమం అలా ఉండకూడదు నాయనా. నువ్వు పవిత్రుడివి, పరిశుద్ధుడివి, నీకు ఇష్టం లేని పనులు నేను ఏది చేయకూడదు. నీ సన్నిధి నా ఇంట్లో, నా ఒంట్లో, నా పిల్లలతో, నా జీవితాంతం ఉండాల్సిందే. సదాకాలం ఉంటానని చెప్పావు నాతోటి. రాయ్యా నాతోనే ఉండు, నాతోనే ఉండని ప్రార్థన చేయాలి ప్రతి ఉదయం. మనం ఆయన అడగాల. ఆ రీతిగా అడిగినా అడగకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఏది ఏమైనా ఆయన పిల్లలమైన మనల్ని మన దేవుడు వదలడు, వదలడు, వదలలేదు, ఇక ఎప్పటికీ వదలడు కూడా. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. హి ఈజ్ యెహోవా షమ్మా. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన హోలీ చర్చ్ ప్రార్థనా మందిరం ముత్తుకూరులో ఉన్నాడు. ఆయన మన ఇంట్లో ఉన్నాడు, మనతో, మన సన్నిధి, ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. ఇంకేం కావాలి తమ్ముడా? సంతోషం వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకేం కావాలి మనకి? సంతోషం వెళ్ళిపోదాం ఇంటికి. నేను నీతో ఉన్నాను బిడ్డ అని ప్రభు చెప్పినప్పుడు 16వ కీర్తన దీన్ని ఒకసారి 11వ వచనం, 16వ కీర్తన 11వ వచనం చూడండి. సన్నిధి గురించి దావీదు గారు చెప్తున్నారు ఇక్కడ. 16వ కీర్తన 11వ వచనం, లాస్ట్ వచనం ఏం చెప్తున్నాడంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నయమక. జ్వరాలు వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చే వెనక పడుకోండి, ఇబ్బంది లేదు. తూగినా పర్వాలే, నిద్రపోయినా పర్వాలే, బిడ్డ నువ్వు మందిరంలో ఉండాలంతే. ఆయన సన్నిధి మనకు మందిరం మాత్రమే కదా దేవుని సన్నిధి అంటే. ఇంట్లో కూడా దేవుని సన్నిధి ఉంటుంది, బజారులో కూడా ఆయన సన్నిధి అంతా ఉంటుంది. కాకపోతే మనం కొంచెం జాగ్రత్త కాపాడుకోవాలి ఆయన సన్నిధిని. మనం ఎక్కువ బూతులు మాట్లాడుతున్నాం అనుకో, ఆయన సెన్సిటివ్ మనిషి కదా, ఫీల్ అయిపోతాడు దేవుడు. చూసి చూసి కొంత ఓర్చుకుంటాడు. అబ్బా ఈ బిడ్డతో ఇబ్బంది పడలేకపోతున్నాను నాయనా అని బాధపడతాడు. కొంచెం జాగ్రత్త, మనం కూడా జాగ్రత్త తీసుకోవాలా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎప్పుడైతే ఆయన మనతో కూడా వస్తూ ఉంటాడో మన జీవితం రోజు రోజుకి సంపూర్ణ సంతోషంగా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొట్టాలనిపిస్తే ఒక్కసారి కొట్టండి, ఒకసారి కొట్టండి, ఒక్కసారి కొట్టండి దేవుడికి. మన జీవితంలో సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఫుల్ ఆఫ్ జాయ్ అంటారు, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషం కాదు లోక, సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకు మంచి అల్లుళ్ళు వస్తే వస్తుంది ఇంటికి. మన ఇంటికి మంచి అల్లుళ్ళు వస్తే అప్పుడు సంపూర్ణ సంతోషం వస్తుంది. మన బిడ్డలకి టయానికి పిల్లలు పుట్టితే సంపూర్ణ సంతోషం వస్తుంది. సొంత ఇల్లు దేవుడిస్తే సంపూర్ణ సంతోషం వస్తుంది. మనల్ని మాదిరిగా తీసుకొని కొద్దిమంది దేవుని మందికి మారు మనసు పొంది అగ్నిజనులు వస్తే అప్పుడు సంపూర్ణ సంతోషం వస్తుంది. మనకు గ్రామంలో మంచి సాక్ష్యం వస్తే అప్పుడు మన ఆనందం పొర్లి పారుతుంది. యేసయ్య మనతో కూడా ఉంటే నయమక సంపూర్ణ సంతోషం. బా బిడ్డ, నేను నీతో ఉంటే నీ లైఫ్లో ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. నేను మిమ్మల్ని దీవిస్తున్నాను బిడ్డలారా. మీ కుటుంబాల్లో సంపూర్ణ సంతోషము నివసించును గాక. మీ కుటుంబాలు నిత్యము సంతోషంతో ఉండును గాక. మీ ఇళ్లలో నిత్యము సంతోషము పొంగిపోనును గాక యేసు నామములో. హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఆరోను ఆయన సన్నిధి మనతో కూడా ఉంటే నిత్యము సుఖమే. అబ్బా ఎప్పుడు సుఖమో? నిత్యము సుఖమే. అది నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? బైబిల్లో ఏం రాయబడింది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంత మాత్రమే కాదు, నీ కుడి చేతిలో, దేవా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన బిడ్డలను సుఖంగా బతకాలని కోరుకుంటున్నాడు, ఏడస్తా బతకాలని కోరుకుంటున్నాడా? ఏంది సుఖంగా? 2 రోజుల, వారమా, నెల?
ఎప్పుడు దాకా? నిత్యము, సదాకాలం సుఖంగా బ్రతకాలని కోరుకుంటాడు తమ్ముడా. ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకోకుండా దండాలు పెడతా. అమ్మకి ఎదురమ్మ, నిన్ను దేవుడు సుఖంగా బతకాలని కోరుకుంటున్నాడు తల్లే. సుఖంగా బతకాలంటే ఎందుకు అవుతుంది చెప్పు అన్నయ్య. సార్ గారు, ఓ సారు, ఎందుకు ఇటు బతుకుతుంది, మనం ఇటుకిట అయిపోతున్నాము. సుఖంగా బతకాలని దేవుడు కోరుకుంటే మన రాత ఇటుకిట రాసింది తొందరలో మారిపోద్ది. నీ రాత యేసునామములో అంతే. నీ నోటి మాట మారాలా. ఏమని మారాలా? నా దేవుడు నిత్యము సుఖముగా బ్రతుకు ధన్యత నా దేవుడు నాకు ఇస్తాడు. ఇచ్చాడని చెప్పాలి. ఇస్తాడు కదా, ఇచ్చాడు. బైబుల్ 16వ కీర్తన చెప్పింది, నీ సన్నిధిలో నిత్యము సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. పత్రికలు పౌలు గారు చెప్తారు, మనము సుఖముగా అనుభవించడానికి సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు అంట మన దేవుడు సుఖంగా అనుభవించడానికి సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు మన దేవుడు. కాబట్టి వరాల జల్లు, మీకు వరాల జల్లు. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని నిత్యము సుఖముతో బ్రతికేటట్లుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన కుడి చేతుల్లో ఉన్న నిత్య సుఖాలు మనకు అనుగ్రహించబడునుగాక. అనుగ్రహించడా? నిత్య సుఖము, సంపూర్ణ సంతోషం ఎక్కడుందో తెలుసా? ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధి నిత్యము మనతో కూడా ఉంటే, యెహోవా షమ్మా మనతో ఉంటే నిత్య సుఖం వెంబడిస్తుంది నిన్ను యేసునామములో. ఇంత ప్రేమించే దేవుడి కోసం జాగ్రత్తగా ఉండవల్ల ఎట్లా మనసు చెప్పండి. ఆయనకు దూరంగా ఉండేదానికి మనసు ఎట్లా వస్తుంది నీకు చెప్పు? ఇంత ప్రేమించే దేవుడి కోసం ఎలా బతకాలి తమ్ముడా? ఇంత ప్రేమించే దేవుడి కోసం ఎంత సంతోషంగా బ్రతకాలి? కాబట్టి నా ప్రభు అయిన యేసయ్య ఆయన అనుదిన ఆశీర్వాదాలు, క్షేమకరమైన అనుభవాలు మన కుటుంబాల్లో మనతో కూడా ప్రభు ఉండినట్లుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి తమ్ముడు, ఈరోజు ఏం నేర్పిస్తాడు దేవుడు మనకి? ఏం నేర్పించాడు? యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే ప్రేమతమ్మ, కష్టపడింది మేము, బాధపడేది నువ్వు, నేను ఒప్పుకోనిది. కష్టమంతా మాది, బాధ అంతా మీది, ఒప్పుకో అంటే అట్లా మాట్లాడుతున్నానులే. కష్టపడింది మేము, తూగేది మీరా? తప్పు తప్పు తప్పు. మేం కష్టపడ్డాం, మేమే తూగాలి కదా లోక. మీరు ధనులు తల్లి, ధనులు ఇసాక. నేను ఇందాక ఎలా అయిపోయిందో హవీలా చూసాను నేను. హవీలా వాక్యం చెప్తానే ఉంటే పడిపోతా ఉన్నాం కిందకి. నాకు ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటా, ప్రార్థన చేస్తా సల్లమ్మకు ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటా, కాదు వాక్యం చెప్పేటప్పుడు హవీలా నచ్చా. 3 గంటల దాకా చేసింది రాత్రి వేకుజామున. అవన్నీ వాక్యాలన్నీ చూసుకుని 3 గంటలకు చేసి 3:30కు పడుకుందంట. 5 గంటలు వేసి మళ్ళీ స్నానం చేసి మమ్మల్ని లేపింది. 2 గంటలే పడుకుంది. ఈ కష్టమంతా దేవుడు చూస్తున్న చోట్లే తల్లే. ఈ కష్టమంతా దేవుడు చూస్తున్నాడు. రేపు ఆ బిడ్డ ఒడిలో కొలస్తాడు యేసునామములో అంతే. మామూలుగానే ఆయన నిత్య సుఖాలు ఇచ్చే దేవుడు, మామూలుగానే సంపూర్ణ సంతోషం ఇచ్చే దేవుడు. ఇంకా ఆయన కోసం కష్టపడ్డాం అనుకో, ఆ రేంజే వేరు యేసునామములో. మామూలు రేంజ్ కాదు అది. రాబోయే రోజుల్లో హవీలా మనకు దొరకదు. ఇప్పుడే చూసుకోవాలి, మనం ఇప్పుడే చూసుకోవాలా. అర్థమైందా? ఆయన కోసం కష్టపడే వాళ్ళని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. దొరకదంటే సార్ ఏంది ఎక్కడికి పైకి పోద్దా ఏంది? పాప పైకి కాదు, అమెరికా కూడా పోద్ది అవసరమైతే యేసునామములో. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ పాప అక్కడి నుంచి మనతో లైవ్లో మాట్లాడుతుంటుంది. పాప, అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్, హౌ ఆర్ యూ అని. ఏంది పాప మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు పాప నువ్వంటే, ఏమో అంకుల్ నాకు తెలియదు, దేవుడు తీసుకొని వచ్చాడు. పాప నువ్వు ఎందుకు దీవించబడ్డావంటే, ఆ రోజుల్లో నువ్వు రాత్రులు మేలుకొని చేసావు పాప దేవుడి కోసం. మేమే సార్ కష్టపడితే మేము కళ్ళు మూసుకున్నాం. అట్ట కాదు. నయమక్క మా దెబ్బకి గడగడలాడుతుంది. ఇప్పుడు ఏమంటాడో సార్ మనల్ని. నయమక్క నీ తండ్రిని నేను హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను, ఇంకా 5 నిమిషాల తర్వాత రెస్ట్ ఇచ్చేస్తాను నేను. నీకే కదా నయమక్క, నాకు కూడా కళ్ళు మూసుకోబోతుండే తెలియకుండానే. నేను కూడా యాక్టింగ్ చేస్తుండా, కళ్ళు తెరిచి ఇట్లా మాట అనుకుంటుంటా, నాకు కూడా వచ్చేస్తుంది. నువ్వు మూసుకోబోతున్నాయి హ్యాపీగా నిద్రపోతానికి ఇబ్బంది లేదు. యేసు ఏం చెప్పాడు? నా సన్నిధి మీకు తోడుగా సదాకాలం వస్తుంది. యెహోవా షమ్మా, నేను బిడ్డ నీకు తోడుగా ఉన్నాను రా, నేను దీవిస్తా. అమ్మా మిమ్మల్ని దీవిస్తానమ్మా, మీరు దిగులు పడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. నా సన్నిధిని కాపాడుకోండమ్మా, కొంచెం నాకు వ్యతిరేకం చేయొద్దమ్మా, నాకు ఇష్టం లేని చేయొద్దమ్మా అని అడుగుతున్నాడు ఆ తండ్రి. ఆయన ఆశలు నెరవేర్చి నమ్మకంగా జీవిస్తే
మోషేతో సదాకాలం నిలబడిన ఆయన సన్నిధి మనతో కూడా సదాకాలం నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధి సదాకాలం మనతో కూడా వస్తే సంపూర్ణ సంతోషం, నిత్యమైన సుఖం ఆయన మాకు అనుగ్రహిస్తాడు. బిడ్డారా, బైబిల్లో చాలామందికి ఆయన సన్నిధి తోడుగా ఉన్నది. ఒక ఆయన గురించి చెప్తాను నేను. ఒక ఆయన గురించి చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. 30 నిమిషాలు అయింది, అరగంట అయింది, ఇంకొక 5 నిమిషాలు అంతే బైబిల్ మూసేస్తున్నా. బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధి తోడుగా ఉన్న ఒక వ్యక్తి, నాకు బాగా నచ్చిన వ్యక్తి, ఆయన పేరు యోబు. ఎవరన్నా? యోబు. సార్ యోబు గురించి ఎందుకు చెప్పారు? ఇంత సంతోషంగా మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఆయన గురించి ఎందుకు చెప్పారు సార్? బాధ పెట్టడానికి మమ్మల్ని మీరు? కాదు తమ్ముడా, బాధ పెట్టడానికి కాదు, సంతోష పెట్టడానికి మిమ్మల్ని ధైర్యపరచ చెప్తున్నా. బైబిల్ గ్రంథం అంతట్లో యోబులాగా శ్రమపడిన వ్యక్తి ఇంకొకరు బైబిల్లో లేరు. బైబిల్లోనే కాదు, భూమి మీద కూడా యోబులాగా శ్రమపడిన వ్యక్తి ఇంకొకరు లేరు. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయిన ఆనవాళ్ళు ఏ కుటుంబంలో కూడా జరగలేదు. ఒకవేళ అక్కడక్కడ జరిగినాయేమో. 10 మంది పిల్లలు ఉండి అందరూ ఒకేసారి చనిపోవటం అది రేర్గా జరగద్ది. నా దేశం భూమి మీద ఎవరికి జరగలేదు. ఒకవేళ పిల్లలు చనిపోయినా ఆస్తులు ఉంటాయి వాళ్ళకి. యోబు గారికి ఆస్తులు కూడా పోయినాయి. ఆస్తి ఎత్తుకెళ్ళిపోయారు, ఆస్తులు తీసుకెళ్ళిపోయారు, పిల్లలు చనిపోయారు. ఒకే ఒక్క రోజులో దరిద్రుడైపోయాడు అంతే. సినిమాలో చూపిస్తారు ఎట్లాగా 2 నిమిషాలు బెకారైపోతాడు, 2 నిమిషాలు గొప్పవాళ్ళు అయిపోతారు. అది ఎట్టో అది వాళ్ళకే తెలియాల. కానీ బైబిల్ నిజంగా జరిగిందనా? ఒకే ఒక్క రోజులో యోబు గారు మొత్తం దరిద్రుడు, పేదవాడైపోయాడు. ఇంకా మీరు చెప్పండి, యోబుని అందరూ వదిలేశారు, ఆస్తులు పోయినాయి, బిడ్డలు చనిపోయారు. ఎప్పుడైతే ఆస్తి పోయిందో బంధువులు కూడా రావటం మానేశారు. చెప్పండి, డబ్బుంటేనే మనల్ని మనుషులు ప్రేమిస్తారు. డబ్బుంటే సుబ్బిగాడిని ఏమని పిలుస్తారంట? సుబ్బరాజు. చూసా, టక్కని అనుకున్నాడు. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు. పచ్చ నోటుగా నుయిందంటే ఇంక మనం రాజులు భూమి మీద. డబ్బును బట్టి మనుషులు విలువ. నీ దగ్గర బాగా డబ్బు ఉందనుకో, బాబాయ్, పిన్ని, ఆంటీయో, పెంకులో, అంకులో రుచేస్తారు అంతే. డబ్బు పెరిగిందంటే తినేవాళ్ళు కూడా చేరిపోతారు మన చుట్టూ, బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన వాళ్ళు కాదక్క. ఏమీ లేనప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన వాళ్ళు. ఇంకో బాధాకర సంగతి చెప్పమంటావా? ఏమీ లేకపోతే ఎవరు రారు. ఏమీ లేనప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన వాళ్ళు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు రారు. చివరికి పిల్లలకు కూడా మనం అసహ్యం అయిపోతాం. భార్యకి కూడా కోపం వచ్చిందా? కోపం రాదు. యోబు మీద కోపం వచ్చిందా? పాపం చాలా మంచామంట. యోబు గారి భార్య చాలా మంచామి. ఆమె బిడ్డలు పోయిన బాధ తట్టుకోలేక భర్తకు కూడా కురుపులు వచ్చేసరికి, ఎందుకంటావా ఇంకా దేవుడని? ఏం చేశాడు ఆ దేవుడు అంటే? ఆడవాళ్ళు కొంచెం బలహీనలు కదా, చాలా ప్రార్థన పరుల, మంచి విశ్వాసి. యోబు గారి భార్య చాలా మంచి విశ్వాసి, తట్టుకోలేకపోయింది బాధ. ఎందుకయ్యా దేవుడు అంటావు? ఇంత పరిస్థితుల్లో కూడా నీ బాధ నేను చూడలేకపోతున్నా. దేవుడిని ఒక్కసారి దూషిస్తే ఆ దేవుడిని చంపేస్తాడేమో మన దేవుడు. దూషించి ఆయన చంపేస్తాడు. చచ్చిపో, నేను చూడలేకపోతున్నా నీ బాధ, ఈ గోక్కుంటా ఉంటే నా వల్ల కావట్లా అట్ట. ఆ ఉద్దేశంతో నిందనమాట ఆ భార్య, యోబు గారి భార్య. నీ బాధ నా కళ్ళతో చూడలేకపోతున్నాను, చచ్చిపోతే నేను చూడనయ్యా నిన్ను. భార్య కూడా కొంచెం దూరం అయిపోయింది. బంధువులు ఎట్లాగో దూరం అయిపోయారు. స్నేహితులు వచ్చిన వాళ్ళు పొడస్తూ ఉంటారు. 3 స్నేహితులు పొడస్తుంటారు యోబుని. ఇంతమంది యోబుని వదిలేస్తే ఇప్పుడు చెప్పండి, యెహోవా షమ్మా వదిలాడా? వదులుంటాడా? నాకు తెలిసి పరలోక సింహాసనం ఖాళీ చేసేసి యోబు గారు మరలా బాగుపడిందాక ఆయనతోనే ఉన్నాడేమో, ఆయన పక్కనే ఉన్నాడేమో. నా బిడ్డ ఏడుపు, నా బిడ్డను సహించలేకపోతున్నాడు, అయ్యో నా బిడ్డ కురుపు సహించలేకపోతున్నాడు, ఆ గుళ్ళలు సహించలేకపోతున్నాడు, అయ్యో నా బిడ్డ చీంగారుతుందే. ఎంత కుంగిపోయినట్టు తెలుసా, ఎంత కలవడిపోయినట్టు తెలుసా? అమ్మా, యేసు ప్రభు ఏడ్చాడని బైబిల్లో రాయబడింది, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఏడ్చాడు లాజరు కోసం. మార్తా మరియ లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు కన్నీళ్ళు విడిచని రాయబడింది. యెహోవా దేవుడు కూడా ఏడ్చాడంట. భూమి మీద మనుషులు చేసినందుకు, సౌలు రాజుగా చేసినందుకు సంతాపడ రాయబడి బైబిల్లో. దేవుడు కూడా ఎమోషన్స్ ఉన్నాయి మనలాగా, ఆత్మరూపి ఆయన కూడా ఒక్కోసారి ఏడుస్తాడు మన కోసం. యోబు కోసం ఎంత ఏడ్చుంటాడో. తమ్ముడా, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర రాడా? నేను కష్టం నా దగ్గర రాడా? నేను కుంగి ఏడ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకొని ఆత్మరూపి అయిన ఆయన నాతో ఎన్నిసార్లు ఏడ్చాడో నాకు కనబడలా, నాకు తెలీదు. ఆత్మరూపి కదా, మనకు తెలియదు.
బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ముఖ్యంగా మనం ఎప్పుడు దిగుల్లో ఉంటామో, బాధల్లో ఉంటామో, కష్టాల్లో ఉంటామో, రోగాల్లో ఉంటామో, అప్పుడే ఎక్కువగా మనతో ఉంటాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. అది మనకు తెలియదు. మనం కష్టాల్లో, బాధల్లో, సమస్యలో, అవమానాల్లో నెమ్మది లేకుండా ఉన్నప్పుడే మనతో ఉండి దగ్గరకు వచ్చి కౌగులించుకుని, నేను ఉన్నాను బిడ్డ, నేను చేస్తానమ్మా, కొంచెం ఓర్చుకమ్మా, కొంచెం ఓర్చుకో, కొంతసేపు నేను తీసేస్తా బిడ్డ. అమ్మా, మన పిల్లలు చిన్నప్పుడు, చిన్న బిడ్డలప్పుడు అంటే పాలు తాగి కొంచెం 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వయసులో ముద్దుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న తుమ్మర పనులు చేస్తే కొట్టేస్తాం మనం వాళ్ళని, దెబ్బేస్తాం, ఏ కీ 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 అరుస్తాం. అప్పుడు ఏమంటాం, మనం కొట్టేసిన తర్వాత ఏడుస్తా ఉందనుకో, అప్పుడేమంటాం కూతుర్ని, నేను కొడుక మా లేదు లేమమ్మ మా అమ్మ వాళ్ళు ఓ ఓ ఓ ఓ లేదు లేము మనం అన్నీ ఆ పిల్ల కీ ఊ కీ కావాలంటుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మనం వదిలేడికి వెళ్తే ఆ పిల్లకి ఆ వయసులో ఏమర్థమైందో ఇంకా అటు అర్థం కాదని అటు ఇటు తిరిగి చాక్లెటు అటు తిరిగి వచ్చి ఆ పిల్లకి ఏమి ఇష్టం మొత్తం వచ్చి మా అమ్మ పాప ఇదిగో చాక్లెట్ అని చూపిస్తే ఆ పిల్ల దాన్ని చూసి అప్పుడు ఆపేస్తుంది గుట్క. మన బిడ్డల బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు మన బిడ్డని ఏడుపు ఎట్టా ఆపించాలని ప్రయత్నం చేస్తాం. కడుపును కన్నా తండ్రికే బిడ్డ ఏడుపు ఆపాలన్న ఆతృత ఉంటే, నిన్ను నన్ను ప్రేమించి నా కోసం నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎట్లా మౌనంగా అనుకున్నావు నువ్వు? ఎట్లా మౌనంగా ఉంటాడు? మనం ఏడుస్తుంటే, అప్పుల్లో ఉండి ఏడుస్తుంటే నీకు దూరం ఉంటాడా? మందిరికి దూరం అయిపోయి బిడ్డలు ఎక్కడో దూరంగా ఉంటే గమ్ముకుంటాడా? ఆయన బాధపడ్డా మనలాగా? మన కష్టాలలో ఆయన పాలు పంచుకుంటాడు తమ్ముడా. యోబుతో దేవుడు దగ్గరగా ఉన్నాడంట. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషులం కాబట్టి మనకు తెలియదు. యోబుతో దగ్గరగా ఉండి ఆ బాధలన్నిట్లో ఆయన ఓదార్చి యోబుని 2 అంతలుగా దీవించిన దాకా ఆయన ఆగలా. నా బిడ్డని ఎందుకు వదిలేడంటే, వాడని ముఠామేశ్వరి వాళ్ళ ఈ బాధలన్నీ నువ్వు పక్కగా జరుగు, నోటితోనే దూషించేటట్టు చేస్తా, నోటితో దూషిస్తా, ఏ నోరు స్తుతించిన ఆ నోటితో తిట్టిస్తా, నేను పక్క జరుగు. బలవంతంగా ఇష్టం లేకపోయినా బిడ్డకు దూరంగా జరిగాడు దేవుడు యోబుకి. పరలోకం చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టిందనమాట యోబు వల్ల. సాతాను సామ్రాజ్యం ఓడిపోయింది యోబు వల్ల. నోటి మాట ద్వారా కూడా యోబు పాపం చేయలేదు అని చెప్పింది వాక్యం. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాట కూడా యోబు నోట్లో నుంచి రాలా. ఎన్ని కష్టాలు వచ్చినా మన నోట్లో నుంచి కూడా ఆ మాట రాకూడదు. నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా దేవుడు, నా ప్రభువు లేపుతాడు, ఆయన సన్నిధి నాతో కూడా ఉంది. ఎందుకంటే ఆయన యెహోవా షమ్మా. ఆయన ఎవరు? యెహోవా షమ్మా. ఆయన నాతో కూడా ఉన్నాడు. యోబుతో ఉండి యోబుని ఆదరించి లేవనెత్తిందాక ఆయనతో ఎలా ఉన్నాడో మనతో కూడా అలాగే వస్తాడు. మన కష్టాల్లో వస్తాడు, మన బాధల్లో వస్తాడు, మన సమస్యల్లో వస్తాడు. ఒకసారి చెప్పాను కదా మీకు, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఒక విషయం చెప్పాను కదా, ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుందామని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి అక్కడ కొరమృగాలు, పులులు, సింహాలు ఉండే చోటు ప్రార్థన చేసుకు వెళ్ళిపోతే, ఒకసారి చెప్పాను మీకు, సింహం ఎదురు వస్తుంటే ఆ సింహాన్ని తప్పించుకోవడానికి త్వరగా పరిగెత్తుకొని షాటుకు పోదామని మొత్తం కష్టపడితే, ఎప్పుడు కూడా ఈ దైవజనుడితో పాటు ఎవరో నడుస్తున్నట్టుగా అడుగులు పడుతుంటాయంట. బస్సారి పోయినప్పుడు ఈయన పక్కన అడుగులు పడతా వస్తుంటాయి. ఆయన తెలుసు నాతో దేవుడు నడుస్తున్నాడు అని. వీళ్ళిద్దరికి అంత అనుబంధం ఉంది, దేవునికి సేవకుడికి. ఈయన నడుస్తా పోతుంటే పక్కన అడుగులు పడతా ఉంటాయంట. అదిగో నా ప్రభు నాతో వస్తున్నాడు, అదిగో నా ప్రభు నాతో వస్తున్నాడు అని. ఆ సింహం వచ్చేసరికి ఒక్కడు కనపడతా, ఆడు కనపట్ల. ప్రభువా నన్ను వదిలేసావా, నన్ను వదిలేసినట్టున్నావు, సింహం వస్తే వదిలేసేపోయింది నన్ను, నువ్వు కదా నన్ను కాపాడాల్సింది. అది మనుషులు ఎవరు లేరన్నట్టుగా వెళ్ళిపోయిందంట పక్కకి. ఇక్కడ ఎవరు మనుషులు లేరని ఎట వెళ్ళిపోద్దో ఇతను చూస్తానే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది పక్కకి. కొంచెం ముందుకు పోతే ఎప్పుడైతే సింహం పోయిందో మళ్ళీ అడుగులు పడుతుంటాయి. ఇదేంది, సింహం వచ్చినప్పుడు నన్ను వదిలేసావా, సింహం పోయినప్పుడు నా పక్కన వస్తున్నావా అంటే, నాకంటే నీకు సింహం యొక్క భయమా ప్రభువా? కాదే, ఏం జరుగుతుంది ఇది నాకు తెలియాలా, నువ్వెందుకు నాతో రాలేదప్పుడు పట్టుకున్నాడు. మళ్ళీ కొంచెం ముందుకు పోతే ఎలుగుబండి వచ్చింది. ఎలుగుబండి వస్తే మళ్ళీ కనపట్ల, ఇతనే కనపడుతున్నాయి. మళ్ళీ ఎలుగుబండి వెళ్ళిపోయి చూస్తానే ఎవరు లేనట్టుగా వెళ్ళిపోయింది. మళ్ళీ అడుగులు పడుతున్నాయి. పోయి ప్రార్థనలో కూర్చున్నాడు, నాకు చెప్పవా? ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు నా పక్కన నువ్వు ఎందుకు నడవలేదు, పక్క పోయి దాక్కున్నావా, ఏం జరిగింది? అప్పుడు యేసయ్య చెప్పాడంట, కుమారుడా, సింహం వచ్చినప్పుడు నేను నిన్ను వదిలిపెట్టి పోయి దాక్కోలేదురా.
మీతో ఇదే నాకు తలకాయ నొప్పి. మీకు అన్ని ఆఫ్ మైండ్ మాటలు వస్తాయి. నేనేం చేశాను తెలుసా? సింహం వచ్చినప్పుడు నిన్ను నా చేతుల్లోకి ఎత్తుకున్నా. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదేంటి ప్రభు, నేను నడిచాను కదా ప్రభు. అది నీకు అర్థమైంది. నేను నిన్ను నా చేతుల్లోకి ఎత్తుకొని నేను నడిచా. నీకు అడుగులు కనబడిన అడుగులు ఎవరియో తెలుసా? నీ కాదు, నాయి. అందుకే సింహం కళ్ళకు నువ్వు కనబడలా, అది మామూలుగా వెళ్ళిపోయింది. మరలా నిన్ను దించి నేను నీ పక్కన వచ్చా, అప్పుడు నీకు రెండు కనపడ్డాయి. ఇరుగుబడి దగ్గర సేమ్ అంతే. ఆ మాటలు చెప్తుంటే ఏడ్చాడంట, ప్రభువా నన్ను నువ్వు ఎత్తుకున్నావా? నన్ను నువ్వు ఎత్తుకున్నా కూడా ఈ దౌర్భాగ్యుడు తెలియలేదుగా తండ్రి. ఎప్పుడు చూస్తాను నా కళ్ళతో నేను, ఎప్పుడు చూస్తాను నా కళ్ళతో నేను ఏడ్చాడంట. మీకు తెలుసు తమ్ముడా, ఇంత గొప్ప భక్తి పరులు కూడా భూమి మీద ఉన్నారు తెలుసా? ఉన్నారు. ఆ దైవజనుడితో నడిచి అపాయాల్లో ప్రమాదాలు ఎత్తి పట్టుకున్న ఆ దేవుడే తల నిన్ను ఎత్తి పట్టుకుంటాడు, నన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఆయన మనల్ని విడవలేదు. ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. సంతోషంగా వెళ్ళిపోయిన ఇంటికి ఇంకా బస్సు ఎక్కి. ఇప్పుడు దాకా కాదు, ఎప్పుడు దాకా మనతో ఎప్పుడు దాకా ఉంటాడు? సదాకాలం. యెహోవా షమ్మా. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇజ్రాయేలుతో నడిచాడు. చచ్చిపోయిందాక మనతో నడుస్తాడు. 40 సంవత్సరాల్లో వాళ్ళకి కాళ్ళు వాయలేదు, చెప్పులు వారు తెగలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, మోషన్స్ లేవు, వాంతులు లేవు, విరోచనాలు లేవు, ఒక్క జలుబు కూడా రాలా. అబ్బా, దేవుని సన్నిధి తోడుగా ఉంటే హాస్పిటల్ డబ్బు ఖర్చే ఉండదు. 100 రూపాయలు 1000 రూపాయలు లోపల అయిపోదేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధి మనతో కూడా వస్తే మన కష్టజీతం మనమే తింటాం యేసునామలు. అంతే. వస్తే కాదు, వస్తుంది. నీతో ఉన్నాడు, నీతో ఆయన ఉన్నాడంతే. నయమక్క ఏం పర్లే, నీతో ఉన్నాడు దేవుడు. చెప్తాను కదా నీకెందుకు టెన్షను? పోయి విశ్రాంతి తీసుకో. ఇంకా ఆత్మ సిద్ధమే కానీ శరీరమో, ఆత్మ సిద్ధమే నయమక్కది, శరీరమో బలహీనం. నయమక్క రోజు నేరుగా నాలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా నాకు కూడా కానీ అనిపిస్తుంది. ఇంకా కానీ అన్యాయం ఇది, అయినా పర్వాలేదు, నా కూతురు కష్టపడిందే అక్క. మనందరికి దేవుడు తోడుగా ఉన్నాడు అక్క, వదలడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలును వదలడు దేవుడు, నిన్ను నన్ను వదలడు. 12 సంవత్సరాలు దావీదు గారు అరణ్యంలో పరిగెత్తుతున్నప్పుడు, సౌలుకు భయపడి కేకలేస్తా పరిగెత్తుతున్నప్పుడు, దావీదును విడవని దేవుని సన్నిధి నిన్ను నన్ను వదలదు. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. 13 సంవత్సరాలు యోసేపుని ఐగుప్తు చెరసాల్లో వదలని సన్నిధి నిన్ను నన్ను వదలదు, వదలలేదు. ఆయన సన్నిధి మనతోనే ఉంది. ఆయన యెహోవా షమ్మా. సినిమాలు చూసినా కూడా ఉంటుందా? నన్ను అడగబాకండి ఇక్కడ, ఎన్ని చెప్పబాకండి ఇక్కడ. ఇక ఈ శాడిస్ట్ మాటలు మాట్లాడద్దు. పాపం చేస్తే రాడా, ఇది చేస్తే రాడా, పాపం చేస్తే పొళ్ళు రాలుతాయి. వద్దు, మనకు అసలు ఆ మాటలే వద్దు. నీదో దేవుడు ఉన్నాడు అంతే. ఇంకా సరిదిద్దుకో. నీకేదో తప్పు అనిపించిందా వెంటనే మార్చేసుకో. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, వదులుకోడు. అందరికి తోడై ఉన్నాడు. దావీదును వదలలేదు, యోసేపును అసలు యోసేపునైతే ఎత్తేడు పైకి వేసునామలు అంతే. ఆ బిడ్డను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసిన దాకా నిద్రబాల యేసయ్య. మన యెహోవా దేవుడు వదల్లా, ప్రధానమంత్రి చేసిన దాకా వదల్లా. ఇజ్రాయెల్ పాస్టర్ని, విశ్వాసులని మిమ్మల్ని ఆకాశ నక్షత్రాలకు లేపిందాక వదలలేసినామని అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అతి త్వరలో. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నా ప్రభువైన యేసయ్య 100 ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరిచి ఇంటికి క్షేమంగా నడిపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.